రోజు 100 గ్రాములు ప్రోటీన్ తింటే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. జిమ్‌కి వెళ్ళే వాళ్ళు కాదు, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువగా వింటున్న మాట ప్రోటీన్. బరువు తగ్గాలన్నా, కండరాలు పెరగాలన్నా ప్రోటీన్ తినాలి అంటారు. సరే, ఒక సామాన్యమైన వ్యక్తి రోజు 100 గ్రాములు ప్రోటీన్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? కండరాలు తిరుగుతాయా? కిడ్నీలు పాడవుతాయా? అసలు లాభం జరుగుతుందా లేక నష్టమా? ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్ లో రోజు 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే మన బాడీలో జరిగే మ్యాజిక్ ఏంటో సైంటిఫిక్ గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం, నేను మీ ప్రవల్లిక. మనలో చాలా మందికి కార్బోహైడ్రేట్స్ అంటే రైసు, రోటీలు బాగా తింటాం, కానీ ప్రోటీన్ మాత్రం సరిగ్గా తీసుకోం. ఒకవేళ కావాలని ప్లాన్ చేసుకుని రోజు కరెక్ట్ గా 100 గ్రాములు ప్రోటీన్ తింటే మన శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు శరీరానికి ప్రోటీన్ ఎందుకు కావాలి? మన బాడీలో నీరు తర్వాత అత్యంత ఎక్కువగా ఉండేది ప్రోటీన్ మాత్రమే. జుట్టు, చర్మం, కండరాలు, హార్మోన్లు, ఎంజైమ్లు అన్ని ప్రోటీన్తోనే తయారవుతాయి. ఒక సగటు వ్యక్తి తన బరువులో కేజీకి 1 గ్రాము చొప్పున ప్రోటీన్ తీసుకోవాలి. అంటే 70 కేజీలు ఉన్న వ్యక్తికి 70 గ్రాములు ప్రోటీన్ కావాలి. కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు లేదా వ్యాయామం చేసేవాళ్ళు 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మీరు రోజు 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే. మనం రోజువారీ పనులు చేసినా, వ్యాయామం చేసినా కండరాలు అరిగిపోతాయి. ఆ కండరాలను రిపేర్ చేసి వాటిని బలంగా మార్చాలి అంటే ప్రోటీన్ అత్యంత అవసరం. రోజు 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే మీ శరీరంలో కండరాల శాతం పెరుగుతుంది, కొవ్వు శాతం తగ్గుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కండరాల నొప్పులు, బలహీనత దరి చేరవు. రెండోది, వేగంగా బరువు తగ్గుతారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజం. ప్రోటీన్ అరుగుదలకు మన శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయాలి. దీన్నే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటారు. అంటే ప్రోటీన్ అరిగించుకోవడానికి మన బాడీలో క్యాలరీస్ బర్న్ అవుతాయి. పైగా ప్రోటీన్ తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ తగ్గిపోయి అనవసరమైన చిరుతిళ్ళు తినడం మానేస్తారు. దాంతో ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. చర్మం, జుట్టు, గోళ్లు మెరుస్తాయి. మన ముందు వీడియోల్లో చెప్పుకున్నట్టే జుట్టు, గోళ్లలో కెరటిన్ అనే ప్రోటీన్తోనే తయారవుతాయి. అలాగే చర్మం యవ్వనంగా కనిపించడానికి, ముడతలు పడకుండా ఉండడానికి కొలాజిన్ అనే ప్రోటీన్ కావాలి. మీరు రోజు 100 గ్రాముల ప్రోటీన్ ఇస్తుంటే మీ జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. చర్మం న్యాచురల్ గా గ్లో అవుతుంది. గోళ్లు విరిగిపోకుండా బలంగా ఉంటాయి. నాలుగోది, ఎముకలు దృఢంగా మారతాయి. ఎముకల బలం అనగానే అందరికీ కాల్షియం గుర్తొస్తుంది. కానీ మన ఎముకల్లో సగభాగం ప్రోటీన్తోనే నిర్మితమై ఉంటుంది. ప్రోటీన్ బాగా తీసుకుంటే శరీరం కాల్షియంను బాగా అబ్జార్బ్ చేసుకుని ఎముకలు ఉక్కులా మారతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారడం లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ సూపర్ ఫాస్ట్ అవుతుంది. మన శరీరంలో రోగాలతో పోరాడే యాంటీబాడీస్, వైట్ బ్లడ్ సెల్స్ అన్ని ప్రోటీన్స్ తోనే తయారవుతాయి. రోజు కరెక్ట్ గా 100 గ్రాముల ప్రోటీన్ అందడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, జ్వరాలు మన దరిదాపుల్లోకి రావు. బాడీ ఇమ్యూనిటీ ఒక రక్షణ కవచంలాగా మారుతుంది. రోజు ఒకే ఫుడ్ కాకుండా ఉదయం 2 గుడ్లు, మధ్యాహ్నం కూరల్లో పప్పు లేదా సోయాబీన్స్, సాయంత్రం గుప్పెడు వేరుశనగలు లేదా పన్నీర్, రాత్రి చికెన్ లేదా చేపలు, ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా 100 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందుతుంది. శాకాహారులు పాలు, పెరుగు, పన్నీర్, సోయా చంకీస్, పప్పుల ద్వారా దీన్ని బ్యాలెన్స్ చేయవచ్చు. అయితే ఈ ప్రోటీన్ తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఒకేసారి తినకుండా 100 గ్రాముల ప్రోటీన్ను ఒకే పూటలో కాకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని 3 లేదా 4 భాగాలుగా విభజించుకుని తినాలి. అప్పుడే శరీరం దాన్ని పూర్తిగా గ్రహిస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీలు దాన్ని ఫిల్టర్ చేసి మలినాలను పంపించడానికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. కాబట్టి రోజు కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. కేవలం ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటే మలబద్ధకం రావచ్చు. కాబట్టి దాంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఇది సాధారణ ఆరోగ్యవంతుల కోసం మాత్రమే. అప్పటికే కిడ్నీ సమస్యలు, యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు ఇంత ప్రోటీన్ తీసుకోకూడదు. వారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మరి మీరు రోజు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారు? మీ డైట్లో ఏమేం ప్రోటీన్స్ ఫుడ్స్ ఉన్నాయో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.